హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగే హెల్తీగా సలాడ్ అండి. హెల్త్కి చాలా మంచిది. దీని ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా నల్ల శనగలు, తర్వాత బొబ్బర్లు వేసుకోవాలి. తర్వాత తెల్ల శనగలు అండి ఇవి. తర్వాత పల్లీలు కొన్ని వేసుకోవాలి. తర్వాత ఇది రాజ్మా అండి వేసుకొని ఇలాగ ఒకసారి వాటర్ పోసుకొని నీళ్ళు శుభ్రంగా కడుక్కోవాలండి. వీటిని ఒకసారి ఇలా కడుక్కొని నీళ్ళు వంపేద్దాము. ఇలాగ నీళ్ళు వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఇవి 7-8 గంటలన్నా నానాలండి. ఇలాగ నానబెట్టుకుందాము. చూడండి, ఇవి ఇలాగ 7 గంటలు నానిన తర్వాత ఇవి ఇలాగ మరొకసారి ఇలా కడుక్కొని వీటిని కుక్కర్లో వేసుకుందామండి. ఇలాగ కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. తగినంతగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేటట్లు పెట్టుకుందామండి. ఇలాగ విజిల్స్ 2 రావాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఇవి ఇంక ఇలా ఉడికితే చాలండి. ఇలా ఉంటే చాలు. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు. ఇలా ఉంటేనే సరిపోతుంది. ఇంకా చూడండి, వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇంకా ఇలాగ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇలాగ ఆనియన్స్, కీరా ముక్కలు, ఒకటి ఆనియన్స్ తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒకటి క్యారెట్ తీసుకొని ఇలాగ తురుముకొని వేసుకోవాలి. చిన్నది ఒకటి క్యారెట్ తీసుకొని ఇలాగ తురుముకొని వేసుకోవాలి. తర్వాత కీరా ముక్కలు ఇలాగా. తర్వాత టమోటో అండి ఒకటి చిన్నది కట్ చేసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ అన్నిటినీ వేసుకోవాలండి. తర్వాత పెరుగు, ఇది నేను వేసినది పల్చగా ఉంది. మీ దగ్గర గట్టి పెరుగు ఉంటే వేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది. తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, అంతే అండి. ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే సలాడ్ రెడీ అయిందండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని తిన్నామనుకోండి, ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.